Good morning, all of you. My name is Amir. We are conducting lectures on behalf of Justice IAS Academy for exclusively Group 1 Mains, Tspsc as well as APPSC. Okay. Today, let us have lecture on Indian Society for Group 1 Mains Tspsc. Okay. So, you know very well, ఇండియన్ సొసైటీ అనే టాపిక్ని పేపర్ 3లో సెక్షన్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకే, అందులో భాగంగా ఈరోజు మనం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ భిన్నత్వంలో ఏకత్వం అంటారు దాన్ని. ఓకే, దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇది ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ సొసైటీలో ఇది ఒక కీ ఎలిమెంట్. అంటే భారతీయ సమాజం యొక్క అతి ముఖ్య లక్షణాల్లో ఇది భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక ముఖ్య లక్షణం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ డైమెన్షన్లో చదవాలి అంటే భారతదేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలు భౌగోళికంగా అనేక భాగాలుగా విడిపోయి ఉన్నా సరే ఒకే దేశంగా ఎలా సర్వైవ్ అవుతుంది భారతదేశం అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే మనం చాలా దేశాలు చూస్తుంటాం, భాష ఆధారంగా చేసుకొని, లేదంటే ప్రాంతం ఆధారంగా చేసుకొని, భౌగోళికంగా లేదంటే మతం ఆధారంగా చేసుకొని దేశాలు విడిపోతూ ఉంటాయి. ఓకే, సో కానీ ఇండియాలో అలా జరగలేదన్నమాట. ఎన్ని భాషలున్నా, జాతులున్నా, కులాలున్నా అందరూ కలిసి సమైక్యంగా మనమంతా ఒకటే అనే భావంతో కలిసి ఉండడమే భిన్నత్వంలో ఏకత్వం అంటాం. దట్ ఈస్ ద డెఫినేషన్. ఓకేనా, దానికన్నా ముందు క్వశ్చన్ ఎలా అడగచ్చు దీని మీద, ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసి తర్వాత ఆన్సర్లోకి వెళ్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్ భిన్నత్వంలో ఏకత్వం. ఓకే, భారతదేశంలో భిన్నత్వం అనేక రకాలుగా మనకు ఉన్నప్పటికీ, కులం, మతం, జాతి ఆధారంగా ఉన్నప్పటికీ కూడా ఏకత్వం కనిపిస్తుంది. ఏ విధంగా చర్చించండి, లేకుంటే వివరించండి అని అడగచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఎలా భారతదేశంలో ఇది సర్వైవ్ అవుతుంది, కాపాడుకుంటూ వస్తుంది, ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట. సో దీనికి వన్స్ అగైన్ భారతీయ సమాజంలో అనేక రకాల భిన్నత్వాలు ఉన్నాయి, అయినప్పటికీ ఏకత్వం కనబడుతుంది. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వ సాధనకు దోహదం చేస్తున్న అంశాలను తెలియచేయండి. ఇది నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ రాశాను నేను కూడా. సో ఎవరికైనా ఈ ఆన్సర్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ వాట్సాప్ నెంబర్ రిక్వెస్ట్ పెట్టండి. ఇది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ బి ప్రొవైడెడ్ అనమాట. నేను నాట్ వరీ. ఓకే, సో నాకు నెక్స్ట్ మనము మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇక. సో క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటి అనేది మనం ఒక డెఫినేషన్ రాస్తారనమాట. ఓకే, దట్ ఈస్ వివరణ, లేదంటే దాని అర్థం అంటాం అన్నమాట. ఓకే, తర్వాత భిన్నత్వంలో ఏకత్వ సాధనకు దోహదం చేస్తున్న అంశాలు ఏమిటి. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఆ దోహదం చేస్తున్న అంశాలు ఏమి, మళ్ళీ ఒకటి వాళ్ళ సపరేట్ మతపరమైనవి, మతపర అంశాలు. ఓకే, మతపరమైనవి. తర్వాత సాంస్కృతిక అంశాలు. సాంస్కృతిక అంశాలు అంటే జాతులు, కులాలు, భాషలు దీంట్లోనే వస్తాయి అన్నమాట. ఈవెన్ మన పండుగలు, ఆచారాలు కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. ఓకే, తర్వాత భౌగోళికంగా ఎలా మనకు సాధ్యమవుతుంది, ఇట్లా మనం ఈ పాయింట్లన్నీ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ మనం భౌగోళికంగా స్టార్ట్ చేద్దాం. అంటే భారతదేశం ఉత్తర మైదానాలు, దక్కన్ పీఠభూమి, కోస్తా, తూర్పు కనుమలు, తర్వాత పశ్చిమ కనుమలు, హిమాలయ ప్రాంతం, ఇట్లా ఈవెన్ ఈస్టర్న్ స్టేట్స్, ఇట్లా భౌగోళికంగా అనేక భాగాలుగా విడిపోయింది. కానీ ఇదంతా కూడా మనము ఐక్యం చేయబడింది. ఎట్లా మనకు హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా చూసుకున్నా కూడా మౌర్యుల కాలంలో అశోకుడు టైంలో కానీ, మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ కాలంలో కానీ, తర్వాత రీసెంట్గా బ్రిటిష్ కాలంలో కానీ, తర్వాత స్వాతంత్రం అనంతరం
ప్రస్తుతం గవర్నమెంట్ పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో కానీ భారతదేశం పాలనా పరంగా ఒకే రాజ్యాంగం కింద ఒకే ప్రభుత్వం పాలనలో ఉందన్నమాట. అది దట్ ఈస్ కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ మనకు రాష్ట్రాలు ఉన్న అవి కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పనిచేస్తాయి. సో కాబట్టి భౌగోళికంగా అనేక ప్రాంతాలుగా విడిపోయిన పాలనా పరంగా ఒకే పాలన కింద ఉండడం వల్ల భౌగోళికపరమైన ఐక్యత సాధించబడింది. ఇది మనం ఫస్ట్ కవర్ చేసే పాయింట్, దట్ ఈస్ భౌగోళిక రాజకీయ ఐక్యత. నెక్స్ట్ మతపరమైన అంశాలు చూద్దాం. ఇది చాలా కీ ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉంటారు, తర్వాత క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, ఇంకా అనేక రకాల మతాలు ఉన్నాయన్నమాట. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్స్ అనమాట. ఓకే, సో ఇన్ని మతాలు ఉన్నా ఎలా కలిసి ఉంటున్నారు వీళ్ళంతా ఐక్యంగా అనేది ఒక వండర్, ఛాలెంజ్ అనమాట వేరే దేశాల వాళ్ళకి. సో అక్కడే మనం సక్సెస్ అయ్యాం. దానికి గ్రేట్ థింగ్ ఏంటంటే భారతీయ సమాజం, హిందూ సమాజం మీకు తెలిసిందనమాట. మనకు హరప్ప నాగరికత, తర్వాత వేద నాగరికత కాలం నుంచి కూడా హిందూ సమాజం. తర్వాత దీంట్లో అబ్జార్బింగ్ కల్చర్ ఎక్కువ ఉంది. అంటే ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కల్చర్ వాళ్ళు వచ్చినా కూడా హిందూ మతం తనలో కలిపేసుకుంటుంది, అందరినీ ఆదరిస్తుంది. ఆ గొప్పతనం హిందూ మతంలో, హిందూ సమాజంలో ఉండడం వల్ల అన్ని మతాలు కలిసి ఉండడానికి సాధ్యమవుతుంది అది. సో అందుకనే ఇప్పుడు మీకు హిస్టరీ చదివే ఉంటారు, హిందూ మతం మీద రెవల్యూషన్తోనే బుద్ధిజం, జైనిజం వచ్చింది. తర్వాత బుద్ధిజం హిందూయిజంలో మెర్జ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. అన్ని మతాలను తనలో కలిపేసుకోవడం, సాధారణంగా ఆహ్వానించడం ఆ హిందూ సమాజం గొప్పదనం అన్నమాట. తర్వాత మనకు మొఘల్స్ వచ్చిన, ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళు హిందూ సమాజంలో మెర్జ్ అయిపోవడం. అట్లా ఒక మతం అంటే ఇంకో మతం, ఒక మతాన్ని గౌరవించుకోవడం, తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శన కూడా ఇందులోనే వస్తుందన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, అజ్మీరీ షరీఫ్ హిందువులు ఎక్కువ మందిని దర్శిస్తూ ఉంటారు అనమాట. ఒక ప్రముఖమైన దర్గా రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంతెందుకు, తర్వాత చర్చిలు, దర్గాలకు హిందువులు బాగా వెళ్తుంటారు. అట్ ది సేమ్ టైం ముస్లిమ్స్ కూడా హిందూ పండుగలో పార్టిసిపేట్ చేయడం, తర్వాత చర్చిలకు వెళ్ళడం, గురుద్వారాలకు వెళ్ళడం. సో ఎలా అయిపోయిందంటే హిందువులు ఎవరు హిందూ ఎవరు ముస్లిం తెలుసుకోలేనంతగా కలగలిసిపోవడం. అంతెందుకు, మీకు బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మధ్యయుగంలో హిందూ ముస్లిం సమ్మేళనంతో సూఫీ భక్తి ఉద్యమాలు వచ్చాయి. అనేకమైన గ్రంథాలు, పుస్తకాలు, కబీరు, నానక్ ఇలాంటి వాళ్ళు కుల మతాలు అనేవి లేవు, అందరూ ఒకటే అన్న ఫీలింగ్ తెచ్చేశారు. సో ఈ విధంగా భారతదేశంలో అన్ని మతాలను కూడా మనమంతా ఒకటే ఐక్యంగా ఉండడం జరుగుతుందన్నమాట. దాని మేజర్ రీజన్ ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఆదరణ స్వభావం అది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం. సో ఇట్లా ఎన్ని మతాలు ఉన్నా కూడా మనకు, సో మనమంతా ఒకటే అనే ఐక్య భావనతో ఉంటున్నారు దేశంలో. సో అది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సంప్రదాయ కులవృత్తులు అన్నమాట. ఇది మనకు దీన్ని ఏమంటారంటే జాజ్మానీ సిస్టమ్ అంటారు. జాజ్మానీ సిస్టమ్ దాని మీనింగ్ ఏంటంటే కులవృత్తులు చేసేవాళ్ళు, వడ్రంగులు, తర్వాత రజకులు, తర్వాత బుట్టలు, వ్యవసాయం, తర్వాత వ్యాపారం, వీళ్ళంతా ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించారు అనేక వేల సంవత్సరాల నుంచి అన్నమాట. ఓకే, సో అట్లా ఒక కులం లేకపోతే ఇంకో కులం బ్రతకలేనంతగా ఇంటర్డిపెండెన్స్, పరస్పర ఆధారిత కుల సమాజం మన ఇండియాలో ఉండేది. సో దీన్ని మనం జాజ్మానీ సిస్టమ్ అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక కులం మీద ఇంకొకరు ఆధారపడి జీవించడం వల్ల ఒక కులం మీద ఇంకొకరికి గౌరవం, రెస్పెక్ట్, సో అట్లా పెరిగింది. ఎన్ని కులాలు ఉన్నా కూడా మనకు మనమంతా ఒకటే అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో అది ఒకటి హిస్టారికల్గా చూస్తే మనం. నెక్స్ట్ ఆధునీకరణ అనేది ఇంకొక పాయింట్ ఇక్కడే మనం యాడ్ చేసుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఆధునీకరణ ఏంటంటే మోడర్నైజేషన్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, లేకుంటే కాస్మోపాలిటన్ కల్చర్, వేరే దేశాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోవడం, తర్వాత వేరే ప్రాంతాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు, హైదరాబాద్, ఇక్కడ ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆడ నివసిస్తుంటారు. ఎవరు ఏ కులం, ఏ మతం, ఏ భాష, జాతి ఏది తేడా లేదు, అందరూ ఏవేవో పనుల మీద వచ్చి ఒక చోట కలిసి నివసిస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఇదంతా బికాజ్ ఆఫ్ మోడర్నైజేషన్. అంతెందుకు ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఏ కులం, మతం ఏం పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఆధునీకరణ ఓకే వలన ఇవన్నీ సాధ్యమైనాయి. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, తర్వాత ఇంకా మనకు చెప్పాలంటే నేచర్ ఆఫ్ జాబ్, కలిసిమెలిసి ఒక టీం వర్క్ పనిచేయడం వల్ల సో మనకి ఇక్కడ కులం మతాల గురించి పట్టించుకునే టైము ఎవరికి లేదు. సో ఇట్లా ఆధునీకరణ అనేది కూడా భారతీయులను ఏకం చేయడానికి ఒక అవకాశం అనమాట. అది ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్ ఎలాగో అవి గ్రూప్స్ ఫామ్ చేసుకోవడం, అందరూ కూడా ఎక్కువ ప్రొఫెషనల్ బేస్డ్ అట్లా. తర్వాత ఇంకా చెప్పాలంటే వసుదైక కుటుంబ భావన అనేది కూడా ఒకటి ఉందన్నమాట. అంటే ఇండియాలో ఏదైనా కూడా మన దేశానికి మీద ఎంతోమంది దాడి చేసి ఆక్యుపై చేసి ఇక్కడే సెటిల్ అయిపోయారనమాట. సో ఎవరిని మనం వెనక్కి వెళ్ళమని చెప్పలేదు. సో అట్లా భారతీయ సమాజంలో వసుదైక కుటుంబ భావన అనేది ఒకటి ఉండదు. మనమంతా ఒక్కటే, ఏ ప్రాంతం నుంచి రాని, ఏ కులం వాళ్ళైనా సరే అట్లా అనమాట. సో ఇది ఇంకా మనము పాలనా పరంగా కూడా చూసినా కూడా రాజ్యాంగం, భారతదేశాన్ని మొత్తానికి ఒకే రాజ్యాంగం, అందరూ దాన్ని ఫాలో అవుతుంటారు. జాతీయ గీతం, తర్వాత జాతీయ జంతువు, ఇట్లా మనము చిన్నప్పటి నుంచి స్కూల్లో మనదంతా భారతదేశం, గౌరవించాలి, సోదరులను మన చుట్టూ ఉన్న వాళ్ళని సోదరులాగా చూసుకోవాలి, ఇట్లా మనకు చిన్నప్పటి నుంచి అలాంటి ఒక జాతీయ భావన అలవాటు చేశారు. ఎవరిని కులం, మతం, ప్రాంతం, లింగం ఆధారంగా విచక్షణ చూపరాదు అని మనకు స్కూల్ స్థాయిలో నేర్పించడం వల్ల మనకు తెలియకుండానే ఒక జాతీయ భావన అనేది ఏర్పాటైందనమాట. సో దానివల్ల మనం ఏంటంటే ఎన్ని మతాలున్నా, కులాలున్నా, జాతులున్నా, భాషలున్నా మనం కలిసి ఉండగలుగుతున్నాము. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇంకా మనం భాషాపర ఐక్యత, భాషాపరంగా వైవిధ్యం ఉంది. ఇప్పుడు మనం తమిళనాడులో తమిళం, తర్వాత కన్నడ, నెక్స్ట్ కర్ణాటకలో ఏపీ తెలుగు, తెలంగాణ తెలుగు, నార్త్లో హిందీ, ఇట్లా ఎన్ని భాషలు ఉన్నా కూడా మనమంతా ఒకటే అని ఎలా సాధ్యమవుతుంది? బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇంగ్లీష్ లేదంటే హిందీ, ఎందుకంటే మెజారిటీ పీపుల్ హిందీ కూడా మాట్లాడతారు. సో మనకు అంతేకాకుండా రాజ్యాంగంలో 22 భాషలను అధికారం గుర్తించి కమ్యూనికేషన్ అంటే సమాచార మార్పిడికి వాటికి అధికార భాషలో గుర్తించడం. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఏ భాష అయినా సరే మనకు పరస్పరం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం, మనమంతా ఒకటే. సో భిన్న భాషలున్నా కూడా భాషల్లో అధికారికంగా గుర్తింపు ఇవ్వడం, తర్వాత ఇంగ్లీషు, తర్వాత హిందీ అధికార భాషలో గుర్తించడం, అంటే దాంట్లోనే అంటే కమ్యూనికేషన్ సంబంధించి అన్నమాట. ఓకే, సో ఇట్లా మనకు భిన్న భాషలున్నా కూడా ఈ భాషలన్నీ కలపడానికి హిందీ, ఇంగ్లీష్ తోడ్పాటు అవ్వడం వలన మనకు ఒక మనమంతా ఒకటే అనే ఒక ఐక్య భావన వచ్చిందనమాట. సో దట్ ఈస్ భాషాపరమైన వైద్యం. అట్లా మతపరం, సాంస్కృతికం, తర్వాత జాతులు అంటే ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే రాజస్థాన్లో ఒక జాతి ఉంటారు, తమిళనాడులో నిగ్రుటోలు, ఇట్లా వేరే వేరే జాతులు ఉన్న ఆ జాతుల సమస్య అయితే ఇప్పుడు లేదు మనకు, ఆ సమస్య అయితే ఏం లేదు. ఓకే, ఆ గుర్తింపు కూడా లేదు. సో మనమంతా ఒకటే అన్న ఫీలింగే ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా చివరిగా చెప్పాలంటే ఆటలు, తర్వాత సినిమా, సంగీతం, సాహిత్యం, పండుగలు ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. కల్చరల్. ఓకే, మీకు తెలిసిందే అనమాట, క్రికెట్ లేకుంటే ఇంకేదైనా ఆట వేరే దేశంలో ఆడేటప్పుడు ఇండియా గెలవాలి అనే ఒక ఫీలింగ్తో మనమంతా ఒకటే అనే ఫీలింగే ఉంటుంది అనమాట. సో ఆటలు అనేది
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, లాంగ్వేజ్, రీజన్ అందరినీ యునైట్ చేస్తుంది అనమాట. సో అది గొప్పదనం అనమాట. అట్లా ఆటలు. తర్వాత సినిమా. ఎక్కడో హిందీ వాళ్ళు మనకు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కావచ్చు, సౌత్లో ఎంతోమంది అభిమానులు ఉంటారు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు మన సినిమాలు కూడా అక్కడ చూస్తుంటారు. సో సినిమాను కూడా ఒక జస్ట్ కమ్యూనికేషన్ అనమాట. అందరినీ మనమంతా ఒకటే ఫీలింగ్ అనేది తెప్పిస్తుంది అనమాట. ఓకే, అట్లే సినిమాలు, సంగీతం, సాహిత్యం, ఎన్నో పుస్తకాలు. ఓకే, సంగీతం ఏఆర్ రెహమాన్ వాడు ఈ ప్రాంతం వాడు, ఆ రాష్ట్రం వాడు అనే ఫీలింగ్ లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన మ్యూజిక్ని. అట్లా సంగీతం, సాహిత్యం ఈ విధంగా. తర్వాత పండుగలు, ఏదైనా గణేష్ చతుర్థి ఎక్కడో మహారాష్ట్రలో స్టార్ట్ అయినది ఆల్ ఇండియా వైడ్ జరుగుతుంది విజయవంతంగా అనమాట. సో అట్లా పండుగలు జరిగినప్పుడు అన్ని మతాల వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయడం, ప్రభుత్వం కూడా కొన్ని పండుగలను అధికారికంగా నిర్వహించడం. మనకు తెలంగాణలో బతుకమ్మ లాంటివి అధికారికంగా నిర్వహిస్తుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే గౌరవం పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి. సో మనకు ఎన్ని కులాలు ఉన్నా, మతాలు ఉన్నా మనమంతా ఒకటే అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. అట్లా పండుగలు. భాష, ఉర్దూ భాష మనకు చూడండి, ఒకసారి పాకిస్తాన్లో అధికారిక భాష అయినా కూడా ఇండియాలో ఎంతోమంది మాట్లాడతారు. హిందువులు కూడా మాట్లాడతారు ఉర్దూ భాష. ఓకే, యూనో వెరీ వెల్. సో అట్లా భాషపరంగా కూడా సాంస్కృతిక అంశాలు అనమాట. ఇంకా చివరిగా చెప్పాలంటే అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా వైడ్ మనకు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్. ఏ రాష్ట్రం ఎక్కడో మనకు మేఘాలయ నుంచి ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఏపీలో జాబ్ చేస్తారు. తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక సఖ్యత, అనుబంధం ఉంటుంది అనమాట. బీహార్ వాళ్ళు, ఏపీ వాళ్ళు అక్కడ చేయడం. ఇంకా కమ్యూనికేషన్ సిస్టమ్, మీడియా, తర్వాత సమాచార వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్, తర్వాత కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్, ఇట్లా ఆధునిక సమాచార వ్యవస్థ, తర్వాత రవాణా వ్యవస్థను కూడా మా భారతదేశంలోని ప్రజలంతా ఒకటే, మనమంతా ఒకటే అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. సో అట్లా భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, జాతులు ఉన్నా కూడా భారతీయులంతా ఒక్కటే. సో దాన్నే మనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ విధంగా మనకు సాధించబడింది అనేది మనం చెప్తాం అన్నమాట. దానికి కారణాలు ఇవన్నీ మతపరమైన, సాంస్కృతిక, భౌగోళికం, ఆటలు, సినిమా, ఆధునీకరణ, ఇవన్నీ కూడా. అయినా కూడా చివరిలో అప్పుడప్పుడు ప్రాంతీయవాదం లేదంటే మతతత్వం లాంటి విషయాలు ఈ భిన్నత్వంలో ఏకత్వానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటుంది అనమాట, సవాళ్ళు. నిజంగానే మనం ఇవన్నీ ఫాలో అవుతున్నామా అప్పుడప్పుడు మతత్వం? అది గుజరాత్ అల్లర్లు కావచ్చు, లేదంటే బాబ్రీ మసీద్ విషయం కావచ్చు, లేదంటే ఇట్లా ఏదైనా జరిగినప్పుడు మైనారిటీలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీలింగ్లో ఉంటారనమాట. సో తర్వాత ప్రాంతీయవాదం. భాష, ఇప్పుడు హిందీ బలవంతంగా రుద్దడం అందరి మీద, ఖచ్చితంగా అందరూ చదవాలి, మాట్లాడాలని. తమిళనాడు వాళ్ళకి అది నచ్చదు, మేము చదవమంటారు. సో ఆటోమేటిక్ ఒకరి మీద ఒకరికి ఒక ద్వేషం కలుగుతుంది. సో ఇవన్నీ కాకుండా పరస్పర ఇచ్చిపుచ్చుకునే ధోరణి, భావంతో మనం ముందుకెళ్తే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవచ్చు అనేది దీని మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యూ. సో ఇది భారతదేశంలో అనేక రకాలుగా భిన్నత్వం కనబడుతుంది, అయినా ఏకత్వం సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది, అందుకు దోహదం చేస్తున్న అంశాలు ఏమిటి అని ఎగ్జామ్లో అడిగితే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామో అదంతా కూడా మీరు 2 పేజీల్లో 10 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఎనీవన్ నీడ్స్ దిస్ పీడిఎఫ్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ that is 7794987339. that is the WhatsApp request only. Okay students, thank you for giving opportunity. So we are offering mentorship program on paper 3, 1, 2, 4 and 6 for Tspsc Group 1 mains. Anybody interested, please call us, contact. Thank you very much.